హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ కరుణనండి. ఈరోజు మళ్ళీ మీకు ఒక ఐటెం చూపించడానికి వచ్చాను. ఇది కంద ఫ్రై అండి. దీన్ని కొన్ని ప్లేసుల్లో కంద అంటారు, కొన్ని ప్లేసుల్లో పుల్లగంద అని కూడా పిలుస్తారండి. ఇది ఫ్రై చేయడం నా ప్రాసెస్లో ఎలా అనేది మీకు చూపిస్తాను. మీరు కూడా చూసి ఒకసారి ట్రై చూడండి, చాలా బాగుంటుంది. ఫిష్ కర్రీ లాగా అనిపిస్తుంది అండి. ఇది తింటుంటే కూడా చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కంద ఫ్లేవర్ వచ్చినా కూడా చూడ్డానికి ఫిష్ కర్రీ లాగా అనిపిస్తుంది. ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇది ముందుగా దీనిపైన ఉన్నది వచ్చినంత మటుకు పీలర్తో కట్ చేయాలండి. చెక్కు తీసేయాలి. తీసి చిన్నగా ముక్కలుగా కట్ చేసేసి ఉడకబెట్టాలి. కొంచెం చింతపండు, పసుపు వేసి ఉడకబెట్టాలండి. ఇదిగోండి, ఇలా వచ్చినంత మట్టుకు పీలర్తో తీసేయాలండి. తర్వాత దీన్ని వాటర్తో కడగాలి. కొంచెం మట్టి ఉంటుంది కదా, కడిగేసి దీన్ని పీసెస్లా కట్ చేసి ఉడకబెట్టాలండి. ఇదిగోండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ పోసి ఇందులో కొంచెం పసుపు వేసానండి. తర్వాత ఇదిగోండి, ఇలా కొంచెం చింతపండు వేస్తున్నాను. ఈ చింతపండు ఎందుకు అంటే కొంచెం దురద ఉంటుందండి. కంద మనకు మామూలుగా ముట్టుకొని కట్ చేస్తేనే లైట్గా దురద అనిపిస్తుంది. అందుకని చెప్పేసి దాని విరుగుడుకు ఈ చింతపండు వేస్తాము. ఇప్పుడు ఒక విజిల్ పెట్టాలండి స్టవ్ మీద. ఇదిగోండి, ఒక విజిల్ వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇలా పక్కన పెట్టుకొని గ్యాస్ అంతా వెళ్ళిపోయే వరకు ఉండాలండి. ఎందుకంటే మనకు విజిల్స్ ఫుల్గా వచ్చి 2-3 విజిల్స్ వస్తే మనకు మెత్తగా అయిపోతుంది అన్నట్టు. ఇది మళ్ళీ కొంచెం మనం నూనెలో ఫ్రై చేయాలి. ఇప్పుడు చూడండి, ఇలా అక్కడక్కడ బ్లాక్గా ఉన్నది. ఇప్పుడు మొత్తం తీసేయాలి. ఈ వాటర్ పంపేసి చల్లటి వాటర్ తీసుకొని చేసిన తర్వాత దీన్ని చిన్న ముక్కలుగా దరుక్కోవాలండి. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఇంత సైజు ఉల్లిగడ్డ అండి, నేను ఇలా గ్రైండ్ చేశాను. మరి మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలా చేసుకోవాలి. తర్వాత ఇది ధనియా పౌడర్ అండి. ఇందులో 6 లవంగాలు వేసాను ఇప్పుడు నేను చూపించిన కందకు. తర్వాత ఇది టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఇది కొబ్బరి అండి. ఇది కొబ్బరి కొంచెం ఎందుకు బ్లాక్గా కనిపిస్తుందంటే వేడి చేస్తాను, అంటే స్టవ్లో కొంచెం కాల్చానండి. కొబ్బరిని కాల్చి మనం ఇలాచి తర్వాత కొంచెం సాజీరా వేసి గ్రైండర్ పడితే బాగుంటుంది టేస్ట్. ఇది అందులో అంటే ఎందులో అయినా వాడుకోవచ్చు. నాన్ వెజ్లో అయినా కూడా, వెజ్ కర్రీస్లో అయినా కూడా టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత సరిపడే కారం అండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు. అయితే ఇందులో ఏంటంటే ఉప్పు, సరిపడే ఉప్పు అండి, పసుపు. ఇదేంటంటే కొంచెం చింతపండు నానబెట్టానండి. ఇది కొంచెం రసం తీసి ఇందులో వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఇదిగోండి, ఇలా చిన్నగా ముక్కలుగా తరుక్కోవాలండి. ఇప్పుడు ఇది ఆయిల్ పెట్టాను నేను. ఈ ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇదిగోండి, ఇలా లైట్గా వేగాలి, మరి ఎక్కువగా వేగొద్దండి. ఇలా లైట్గా అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేయాలి. అన్ని పీసెస్ ఇలాగే కాల్చుకోవాలండి. ఇదిగోండి, అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేయడం చూద్దాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం దూరగా వేగాలండి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను ఫిష్ కర్రీ లాగా ఉంటుందని ఎందుకన్నాను. మనం ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి పోపుకేస్తాం కదండి, సేమ్ ఇది అలాగే. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇదిగోండి, ఇలా వేగాలి. కొంచెం లైట్గా ఇలా బ్రౌన్ కలర్ లాగా కనిపించినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను నేను.
ఇది కూడా కొంచెం వేగాలి. ఇప్పుడు పసుపు వేయాలి. చెప్పాను కదండి 6 లవంగాలు వేసానని. లవంగాలు సాజీర వేసి పట్టిందండి ఇది. కొంచెం దాల్చిన చెక్క పొడి కూడా వేసాను. ఇది ధనియాల పొడి వేయాలి. తర్వాత కారము మీ టేస్ట్, అంటే ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. కొంచెం చింతపండు రసం వేస్తాం కాబట్టి కారం తగ్గుతుంది, అందుకని కొంచెం నేను ఎక్కువ వేస్తున్నాను. తర్వాత సరిపడా ఉప్పు అండి. ఇవన్నీ కలిసేలాగా కలిపేసి ఇప్పుడు ఇందులో నానబెట్టిన చింతపండు రసం వేయాలి. ఇది గుజ్జు రసం తీసింది వేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు కారము మసాలా కొంచెం ముక్కలకు పట్టాలి కదండి. ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇంకాస్త వాటరు వేస్తున్నా. ఇలా గ్రేవీ లాగా అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ ఇందులో వేయాలి. ఇప్పుడు మీడియం కాకుండా స్లిమ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ చిన్నగా ఉండి ఇదంతా పట్టేసుకోవాలి ముక్కలకు. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు అయిన తర్వాత కొబ్బరి పొడి వేద్దాము. ఇదిగోండి, ఇప్పుడు ఇది మసాలా ముక్కలకు పడుతూ మనకు కొంచెం ఆయిల్ అనేది మళ్ళీ అప్పుడు మనకు పైకి కనిపిస్తుంది అన్నట్టు. ఇది ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొబ్బరి పొడి వేస్తాను. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి వేసి కలుపుకుందామండి. ఇది వేసి మళ్ళీ కలిపిన తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉండాలండి. ఇదిగోండి, ఇప్పుడు 2 మినిట్స్ అయింది. ఇప్పుడు కొత్తిమీర ఆకు వేస్తున్నాను. ఇది వేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి, కంద ఫ్రై రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, కంద ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా చూసి ఎలా ఉందో మీరు ట్రై చేసి తిని నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నాకు కామెంట్స్ మీరు ఏం పెట్టట్లేదు, తర్వాత లైక్లు ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే నేను మళ్ళీ ఇంకా వీడియోస్ చేస్తాను కదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.